హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TeluguTechSteps. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ గురించి అండ్ చాలామంది స్టూడెంట్స్కి ఏదైనా ఒక కోర్స్ తీసుకోబోయే ముందు అంటే ఎన్రోల్ చేసుకోబోయే ముందు దే రియల్లీ వాంట్ టు చెక్అవుట్ ద కరిక్యులం ఆఫ్ దట్ పర్టికులర్ కోర్స్. అంటే చాలామంది ఆ కరిక్యులం చూస్తే కానీ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది రాదు. సో వాళ్ళ కోసం, అటువంటి స్టూడెంట్స్ అందరి కోసం నేను ఇక్కడ కరిక్యులం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మనం జావాస్క్రిప్ట్లో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నాం అనేది ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం జావాస్క్రిప్ట్కి సంబంధించిన ఇంట్రడక్షన్ సెషన్ అనేది కంప్లీట్ చేస్తాం. అండ్ దాని తర్వాత జావాస్క్రిప్ట్ బేసిక్స్, అంటే ఈ బేసిక్స్ అంటే ఇంకా మీకు ఇన్డెప్త్గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరియబుల్స్ అంటే నేను ఓన్లీ జావాస్క్రిప్ట్ మనకి ముందు వరకు ఉన్న వేరియబుల్స్ వేర్ కీవర్డ్తో సరిపెట్టడం అది ఉండదు. నేను ECMA 6 కూడా ఈ కోర్సులో ఇంక్లూడ్ అయిందన్న పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ECMA 6 ఏవేవైతే అప్డేట్స్ ఇచ్చిందో జావాస్క్రిప్ట్లో అవన్నీ కూడా ఈ యొక్క కోర్సులో ఉంటాయి. ఓకే, మీకు వేరియబుల్ అంటే వేర్ కీవర్డ్ ఒకటే కాదు, లెట్ ఎట్ ద సేమ్ టైం కాన్స్టెంట్, ECMA 6లో ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మీరు డేటా టైప్స్ కానీ, అండ్ దాని తర్వాత గ్లోబల్ వేరియబుల్స్ కానీ, ఆపరేటర్స్ కానీ, అండ్ దాని తర్వాత కంట్రోలర్స్, లూప్స్ అండ్ ఇఫ్ స్టేట్మెంట్, స్విచ్, లూప్, ఫంక్షనాలిటీస్. అండ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం ఫంక్షన్స్ అంటే కూడా ఏంటో చూడబోతున్నాం. అండ్ దాని తర్వాత మనం వీఆర్ గోయింగ్ టు సీ ఈవెంట్స్ అండి. ఈవెంట్స్ అనేది జావాస్క్రిప్ట్కి ప్రాణం అన్నమాట. అంటే చాలామంది లైట్ తీసుకుంటారు, వాటిని అసలు ప్రాక్టీస్ కూడా చేయరు. బట్ ఈవెంట్స్ లేకుండా మనం జావాస్క్రిప్ట్ మీద వర్క్ చేయడం కూడా వేస్ట్. ఎందుకోసం అంటే ప్రతిదీ రేపొద్దున మీరు అడ్వాన్స్డ్ అండ్ రియల్ టైంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈవెంట్స్ మీద మీరు వర్క్ చేయాలి. మీరు ఈవెంట్సే కదా హ్యాండిల్ చేసేది, మీరు బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ ఏం చేయరు. సో మనం ఈవెంట్ మీద వర్క్ చేయాలి. సో అలాంటి సినారియోస్లో మనకి ఈవెంట్స్ అనేవి చాలా వర్క్ అవుతాయండి. సో ఈవెంట్స్లో మనం మౌస్ ఈవెంట్స్ కానీ, లేకపోతే కీబోర్డ్ ఈవెంట్స్ కానీ, లేకపోతే వీఆర్ గోయింగ్ టు సీ సమ్ విండోస్ ఈవెంట్స్ కానీ, సో ఫామ్ ఈవెంట్స్ కానీ, ఇటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా మనం కవర్ చేయబోతున్నాం. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ అనే సెషన్ మనం నెక్స్ట్ చూడబోయే సెషన్ అండి. బేసిక్స్ అయిపోయిన తర్వాత మనం జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ అనే సెషన్ని మనం అడ్వాన్స్ లెవెల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇన్ డెప్త్ కోడింగ్తో పాటు మనం నేర్చుకోబోతున్నాం. అండ్ దాని తర్వాత మనం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ఆబ్జెక్ట్స్ అంటే మనకి ఇక్కడ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ కానీ, అండ్ ఇందులో మనకి అరైస్ కానీ, అరై సార్టింగ్ కానీ, స్ట్రింగ్స్ కానీ, స్ట్రింగ్ మెథడ్స్, నెంబర్స్, బులియన్స్, డేట్, మ్యాథ్, కంప్లీట్ ఇవన్నీ కూడా మనకి జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్లోకి వస్తాయి. అండ్ దాని తర్వాత మనకి జావాస్క్రిప్ట్ యొక్క బోమ్ అంటారు, దట్ ఈస్ నథింగ్ బట్ ఆ బ్రౌజర్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, ఆ బ్రౌజర్ ఆబ్జెక్ట్స్లో మనం విండోస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ కానీ, హిస్టరీ ఆబ్జెక్ట్ కానీ, నావిగేటర్ అండ్ స్క్రీన్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఆ సెషన్స్లో చెప్తానండి. అంటే మనం విండో మీద లోడ్ అవుతున్నప్పుడు, లేకపోతే మనం విండో రీసైజ్ అవుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి ఎలా క్యాప్చర్ చేయాలనేది ఆ సెషన్స్లో మనం మాట్లాడతాం. సో అవన్నీ కూడా మనం అప్పుడు చూద్దాం. అండ్ దాని తర్వాత మీకు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్, సో మీరు డామ్ అంటారు వీటిని. ఇందులో మనకి ఒక గెట్ ఎలిమెంట్ బై ఐడి కానీ, గెట్ ఎలిమెంట్ బై నేమ్ కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ మీరు కాల్ చేస్తున్నప్పుడు పర్టికులర్ ఐడితో కానీ, నేమ్తో కానీ, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రియల్ టైమ్. సో ఓకే, ఈ డామ్ గురించి కూడా మనం ఇన్ డెప్త్గా మాట్లాడబోతున్నాం. అండ్ ఇన్నర్ HTMLs ఎలా వాడాలి, మెథడ్స్ని ఎలా కాల్ చేసుకోవాలి బై యూజింగ్ పర్టికులర్ ఐడి కానీ, నేమ్ కానీ, ట్యాగ్ నేమ్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ, ఏ విధంగా చూడాలనేది చూడబోతున్నాం. అండ్ దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు సీ జావాస్క్రిప్ట్ వ్యాలిడేషన్స్. ఓకే, జావాస్క్రిప్ట్ ఫామ్ వ్యాలిడేషన్స్ అండ్ ఈమెయిల్ వ్యాలిడేషన్స్ రెండు చూడబోతున్నాం. సో రెండు ఇంపార్టెంటే, మనం ఫామ్ని హ్యాండిల్ చేయాలి, ఈమెయిల్స్ని కూడా హ్యాండిల్ చేయాలి. ఈ రెండు లేకుండా మనకి ఎటువంటి రియల్ టైం ప్రాజెక్ట్ ఉండదు. మనకు వల్ల జాబ్ వచ్చినా ఈ రెండు ఆబ్వియస్గా మనం పనిచేయవలసినవే. జావాస్క్రిప్ట్లో ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ ప్రతి ఒక్కటి మనకి జాబ్ వచ్చాక కూడా మ్యాక్సిమం పని చేయాల్సిందే. వీటి మీద మనం వర్క్ చేస్తాం. అండ్ వాటి తర్వాత మనం జావాస్క్రిప్ట్ ఊప్ కాన్సెప్ట్స్, సేమ్ ఊప్ కాన్సెప్ట్స్ మనకి జావాలో ఏముంటావో అవే మనం హ్యాండిల్ చేస్తాం. క్లాస్ కానీ, ఆబ్జెక్ట్ కానీ, ప్రోటోటైప్స్ కానీ, కన్స్ట్రక్టర్ మెథడ్స్ కానీ, స్టాటిక్ మెథడ్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్. ఆల్రెడీ మన స్టూడెంట్స్ అందరికీ తెలిసినవే. జావా మీరు నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అయితే మనం A to Z మొత్తం ఈ యొక్క ఊప్స్ కాన్సెప్ట్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ మీకు ఇదే సెషన్లో మళ్ళీ ఇవి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దాని తర్వాత మనం జావాస్క్రిప్ట్ సంబంధించిన అడ్వాన్స్ లెవెల్ టాపిక్స్ లైక్ కుకీస్ కానీ, డిలీట్ కుకీస్ కానీ,
టైప్ కన్వర్షన్స్ కానీ ఈవెంట్ లిజనర్స్, ఈ ఎర్రర్ హ్యాండ్లర్స్ అండ్ రిజర్వ్డ్ కీవర్డ్స్ ఏవేవైతే ఉన్నాయో అండ్ మనకి కొన్ని డీబగ్గింగ్ టిప్స్ కానీ, మనకి కొన్ని డీబగ్గింగ్ వేస్ కానీ, కీవర్డ్స్ అంటే సమ్ కీవర్డ్స్ మనకి రిజర్వ్ అయి ఉంటాయి అండ్ డీబగ్గింగ్ కానీ జావాస్క్రిప్ట్లో ఎలా చేయాలి అండ్ సమ్ కీవర్డ్స్ కానీ అండ్ స్ట్రిక్ట్ మోడ్ అండ్ హోస్టింగ్ కానీ ఏ విధంగా పెర్ఫామ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోబోతున్నామండి. అండ్ దాని తర్వాత ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోబోతున్నామండి. దిస్ ఈజ్ ద కంప్లీట్ కరిక్యులం ఫర్ ఎనీ జావాస్క్రిప్ట్. అండ్ మెయిన్గా మీరు ఈ కోర్సులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీకు ఈ యొక్క జావాస్క్రిప్ట్ పైన టీచ్ చేయడం కాకుండా నేను ECMA 6లో ఏవైతే అప్డేట్స్ వచ్చినాయో అవి కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుంటున్నాం. డాటా టైప్స్లో అప్డేట్స్ వచ్చినాయి, వేరియబుల్స్లో అప్డేట్స్ వచ్చినాయి, మనకి అరే టైప్స్లో అప్డేట్స్ వచ్చినాయి. సో ECMA 6లో ఏవేవైతే న్యూ ఫీచర్స్ యాడ్ చేశారో అవన్నీ కూడా మనం ఈ సెషన్లో, ఈ యొక్క కోర్స్లో అవన్నీ కూడా మనం ఈ కోర్స్లో మాట్లాడుకోబోతున్నాం. ఐ హోప్ కరిక్యులం క్లియర్ కదా. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.